ప్రైజ్ లార్డ్. చాలా నెలల తర్వాత మళ్ళీ ఈ మందిరంలో దేవుడు రావడానికి, మళ్ళీ ప్రజెంట్ రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఫస్ట్ దేవునికి వందనాలు. సాక్ష్యం అంటే ప్రతి సంవత్సరం దేవుడు చేస్తున్న మేళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రతి సంవత్సరం దేవుడు ఆయన చేసిన మేళ్ళ గురించి మాట్లాడే అవకాశం దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం మరీ ఇంకా సంతోషకరమైన సంగతులు మా జీవితాల్లో జరిగాయి. ఇంకా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు ఎన్నో చేశాడు మా జీవితాల్లో. ప్రతిదీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ లాస్ట్ 1 yearలో దేవుడు చేస్తున్న మేళ్ళని. ఫస్ట్ ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కొంచెం హెల్త్ ప్రాబ్లం, అంటే గైనకాలజీ సంబంధించిన కొంచెం హెల్త్ ప్రాబ్లంతో బాధపడ్డాను డిసెంబర్లోనే, ఇదే నెలలో. లాస్ట్ ఇయర్ కొంచెం బ్లీడింగ్ అది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నేను యాక్చువల్గా నా పోస్టింగ్ ఆ టైంలో కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లో 2-3 డాక్టర్స్ని చూపించుకున్న వాళ్ళు స్కాన్స్ రాశారు, కొన్ని టెస్టులు చేశారు. తర్వాత ఇది ఒక ట్రీట్మెంట్ లేని ప్రాబ్లము, దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు. ఏదన్నా ఉంటే పర్మనెంట్గా మన యూట్రస్ రిమూవ్ చేసుకోవడమో, లేకపోతే ఇంకా వేరే అంటే ఇంకా పర్మనెంట్గా దానికి సొల్యూషన్ ఇవ్వగలం తప్పితే మెడిసిన్స్ వల్ల కానీ సర్జరీ వల్ల కానీ బాగేది కాదు అన్నాను. సో కరీంనగర్లో చూపించుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చాను. హైదరాబాద్ కూడా 2 డాక్టర్స్ని చూపించుకున్నాను. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. సో నాకైతే 2-3 సంవత్సరాల నుంచి నేను దేవుడిని ఇంకొక బిడ్డ గురించి అడుగుతూ ఉన్నా. 2-3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని అడుగుతూ ఉన్నాను. కానీ అది దేవుని చిత్తం అయితేనే, నేను ఈ చిత్తం అయితేనే ప్రభు అని అడుగుతూ ఉన్నా. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో మేబీ ఇది దేవుని చిత్తమేమో, ఇంకా అవి ఒక్కడేనేమో, ఇంకా ఎవరు లేరేమో అనుకొని కొంచెం చాలా బాధపడ్డాను. జనవరి ఫిబ్రవరి నెలలో మేబీ దేవుని చిత్తం ఇదేమో, సో ఇది మనం యాక్సెప్ట్ చేసుకోవాలా, ఇదే యాక్సెప్ట్ చేయాలి అనుకుని ప్రార్థన చేసుకుని లాస్ట్ టైం దేవుని అడిగాను జనవరి ఫిబ్రవరిలో, ప్రభువా మరి నీ చిత్తం అయితే నాకు ఇంకొక బిడ్డ నువ్వు ఇవ్వగలవు, ఒకవేళ నీ చిత్తం అయితేనే, లేకపోతే నాకు వద్దు. నేను మేలో యాక్చువల్గా ట్రీట్మెంట్ తీసుకొని రిమూవ్ చేసుకుందాం అనుకున్నా, మే జూన్ వరకు వెయిట్ చేసి. అలాగే ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఫ్యామిలీగా కూడా మేము ప్రేయర్ చేసాము. మమ్మీ వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాను, ఇలా నేను అనుకుంటున్నాను అని. వాళ్ళు అనడం ఏంటంటే కొంచెం ఏజ్ కూడా అయిపోతుంది కదా, ఇప్పుడు రిస్క్ ఇవన్నీ ఎందుకు, దేవుడు ఇచ్చినాడు చాలు. కానీ నాకు ఆ మనసులో అది ఆ బాధ పోలేదు, ఎంతకీ ఆ బాధ పోలేదు. ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా చేశాడంటే, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడు వెంటనే నాకు సమాధానం ఇస్తాడని. ఏప్రిల్ మంత్లో కన్సీవ్ అయ్యాను. ఏప్రిల్ మంత్లో కన్ఫర్మ్ అయ్యింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు. కాకపోతే నేను ఆ టైంలో కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. కొన్ని చాలా రోజుల నుంచి నేను సఫర్ అవుతున్న దానికి మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. సో డాక్టర్ ఏమని ఏంటంటే కొంచెం చాలా రిస్క్ అవుతుంది, సో ముందుకు వెళ్ళకపోవడం మంచిది, టర్మినేట్ చేసేసుకోండి, ఈ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకోమని డాక్టర్ సజెషన్ ఇచ్చారు. అయితే నాకు ఒకటే ఆలోచన, మేమందరం కూడా దేవుడు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాము, దేవుడిని అడిగాము. మరి దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా సంపూర్ణంగా ఇస్తాడు. ఇట్లాగా మనల్ని ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళలేని పరిస్థితిలో దేవుడు ఉంచాడు ఎప్పుడు కూడా. సో దేవుడు ముందుకెళ్ళడానికి అని చెప్పి నేను 2 డాక్టర్స్ చెప్పినా కూడా వినకుండా మేము మళ్ళీ డాక్టర్ని మార్చాం, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుతూ, ప్రభా ఒక మంచి డాక్టర్ దగ్గర మమ్మల్ని నడిపించు, ఎందుకంటే ఇదైతే నీ చిత్తమే, నువ్వు ఇచ్చావు కాబట్టి మేము వెనక్కి వెళ్ళాం. సో అట్లాగే దేవుడు ఒక మంచి డాక్టర్ దగ్గర నడిపించాడు.
అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు, అంతా బాగానే ఉంది అన్నారు. నెల స్కాన్ ఉండింది. ప్రతి నెల 5th మంత్ వరకు కూడా డాక్టరు 4th మంత్ వరకు కూడా ఇంకా చూద్దాము, చెప్పలేము, అన్నీ బాగుంటే చూద్దాము అలా మాట్లాడారు. అయినా ఒకటే విశ్వాసం, దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చింది. ప్రతి ఒక్క స్టేజ్లో అన్నీ నార్మల్ వచ్చాయి. ఈవెన్ నేను వెయిట్ ఉండడం వల్ల, మరి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు త్రూఅవుట్ 9 months. నిజంగా దేవుడు చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే నేను ఇది అనుభవించాను కాబట్టి నేను ఇంకా చెప్పగలుగుతున్నాను ఎంత అద్భుతం అంటే. అది ఎలా గడిచిపోయిందో తెలియలేదు. చాలా అద్భుతం. లాస్ట్ డిసెంబర్లో మేము ఎప్పుడూ అనుకోలేదు, ఊహించను కూడా లేదు ఈ డిసెంబర్కి ఇంకొక మెంబర్ ఫ్యామిలీలో యాడ్ అవుతారని. చాలా అద్భుతంగా దేవుడు చేశాడు. ఇవన్నీ జరుగుతుండగా కరీంనగర్లో నా పోస్టింగ్ నేను వెళ్ళి 1 year కూడా కాలేదు. లాస్ట్ జూలైలో వెళ్ళాను. 1 year కూడా కాలేదు. అయితే ఇది జరిగినప్పుడు నేను రోజు ప్రేయర్లో గడిపేదాన్ని. పొద్దున 5 to 6 o'clock ఎవ్రీడే. దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేయమని. అయితే ట్రాన్స్ఫర్ స్పెషల్గా బ్యాంకులో అయితే 3 years కన్నా ముందు ఇవ్వరు. ఏ ప్లస్ 2 years అయితే మినిమం, 3 years అయితే ఇవ్వరు అసలు. నేను వెళ్ళి 1 year కూడా కాలేదు. మరి ట్రాన్స్ఫర్ ఎట్లా? హైదరాబాద్కి రావాలి, ట్రీట్మెంట్ బెటర్గా జరగాలి, కొంచెం ఇవన్నీ బాగుండాలి అనుకుంటే హైదరాబాద్కి రావాలి ఆలోచన ఉండేది. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఇంపాసిబుల్, అది నియర్ టు ఇంపాసిబుల్. అంటే డాడీ కూడా 40 years బ్యాంక్లో పనిచేశారు. ఆయన ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ తొందరగా ఇవ్వడం. నేను 14 years అవుతుంది బ్యాంక్లో, సో ఎప్పుడు చూడలేదు. అయినా దేవుడు మాట్లాడినాడు, సరే అప్లై చేద్దాం. నేను చేసిందల్లా ఒకసారి ఆయన అధికారిని కలిశాను. హైదరాబాద్కి వచ్చి ఒక లెటర్ ఇచ్చాను అంతే. ఇలా హెల్త్ ప్రెగ్నెన్సీ ఉంది, ఇష్యూ ఉన్నాయి, నేను కొంచెం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని. మరి మామూలుగా అయితే వాళ్ళు అసలు వినరు కూడా, రిక్వెస్ట్ కూడా తీసుకోరు. మరి అయితే రిక్వెస్ట్ తీసుకొని పెట్టుకున్నాడు ఆయన. తర్వాత నేను వచ్చేసాను. ఇది నేను ఏప్రిల్ మంత్లో ఇచ్చాను. ట్రాన్స్ఫర్స్ టైం జూన్ వరకు ఉంటుంది. సో జూన్ వరకు కూడా ఒక ఆర్డర్ రాలేదు నాది. వెయిట్ చేస్తున్నాను. ఆయనకు ఒకసారి ఇచ్చాను, ఒకసారి ఫోన్ చేశాను అంతే. తర్వాత ప్రార్థన చేస్తున్నాం, దేవుని అడుగుతున్నాం, ప్రభా ఇది నీ చిత్తం అయితే మాకు ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి. ఎవ్రీ డే అంటే విసుగకుండా, అలసిపోకుండా, ఇది అవుతుందో లేదో అని డౌట్ పడకుండా, నమ్మి విశ్వసించి చేసినప్పుడు, వెయిట్ చేసినప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడని మళ్ళీ ప్రూవ్ చేశారు దేవుడు. అందరూ అన్నారు ఇంపాసిబుల్ అని ఆ ట్రాన్స్ఫర్. ఈవెన్ ఆ టైంలో ఆయన రిక్వెస్ట్ తీసుకున్న ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఇది కాదు, చాలా వేరే రిక్వెస్ట్లు ఉన్నాయి, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు, అలాంటివన్నీ పక్కన పెట్టి మీది ఎలా ఇస్తారు, కష్టమే అనేసి అన్నారు. కానీ మేము మాత్రం దేవుణ్ణే పట్టుకొని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, ప్రభా ఇది నీ వల్లనే అవుతుంది. అధికారులతో మాట్లాడింది దేవుడే, వాళ్ళతో మాట్లాడి పని చేయించగలిగే దేవుడే. అలా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. జూలైలో అంటే ఇంకా అన్ని ఆర్డర్స్ అయిపోయినాయి, అన్ని ఆర్డర్స్ వచ్చేసినాయి. నేను కనుక్కున్నా కూడా ఇంకా లేవు, ఆర్డర్స్ ఏమి రావు అన్నారు. అయితే కొన్ని పర్సనల్గా మెయిల్స్కి రావచ్చు అన్నారు. సో ఆ టైంలో 21st జూలైన వచ్చింది ఆర్డర్. మిరాక్యులస్ అనుకోవాలి. నిజంగా సడన్గా ఈవినింగ్ టైం ఆఫీస్లో కూర్చొని రోజు వెయిట్ చేసేవాళ్ళం, ఇవాళ వస్తుందేమో అని. ఆ రోజు సడన్గా మెయిల్ వచ్చింది, హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే బ్రాంచ్ కాదు అది, ఆఫీస్, రెగ్యులర్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అన్నమాట. అంటే తక్కువ ఉంటుంది పని కూడా, పని ఒత్తిడి అలాంటివి ఉండవు. సో అలాంటి స్థలం అంటే ఏదైతే నాకు అనుకూలంగా ఉంటుందో ఈ సమయంలో, ఆ టైంలో నేను 5th month అప్పుడు నాకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అదే దేవుడు నాకు ఇచ్చాడు బ్యాక్ ఆఫీసు. చాలామంది ఆశ్చర్యపోయారు. అందరూ ట్రాన్స్ఫర్ వచ్చిందా, 1 year కూడా కాలేదు కదా అనుకున్నారు. అయితే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయగల దేవుడు అని దేవుడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే నేను సోరియాసిస్తో గత 17 ఏళ్ళుగా సఫర్ అవుతున్నాను. 18 ఏళ్ళు అవుతుంది. సో అప్పటికి కన్సీవ్ అయినప్పుడు కూడా నాకు సోరియాసిస్ ఉన్నది, హ్యాండ్, కాళ్ళకి, చేతులకి ఉన్నది. సో ఆ టైంలో నేను కన్సీవ్ అయినప్పుడు కూడా నేను
దానికి సంబంధించిన మెడిసిన్స్ మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది బేబీకి మంచిది కాదు అని. మానేసినప్పుడు చాలా విపరీతంగా వచ్చేసింది చేతులకి కాళ్ళకి అని, చాలా పెయిన్, చాలా బాధగా ఉండింది. మే మంత్లో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. అయితే ఒకటే అడిగాను, ప్రభా ఇది నేను ముందుకే వెళ్ళాల్సిన విషయం, నేను వెనక్కి వెళ్ళలేను, నేను ఏ మందులు వాడలేను, నీకు తెలుసు. అలాగే నువ్వు ఇచ్చిన ఈ సంతోషకరమైన ఈ సమయాన్ని నేను సంతోషించి ఆనందించలేకపోతున్నాను. నీ బాధతోనే నేను ఏడుస్తూ ఉన్నాను. ఎప్పుడు నాకు తీసే ప్రభా, నాకు ఇంకా చాలు. ఎందుకంటే నాకు 21 years ఉన్నప్పుడు వచ్చింది. చాలా సఫర్ అయ్యాను, చాలా సంవత్సరాలు. నాకు ఇంకా ఈ సమయము, ఈ సంతోషమైన సమయం నాకు కావాలి ప్రభా అని అడిగినప్పుడు అద్భుతంగా ఏ మెడిసిన్ లేకుండానే హీల్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. టాప్ స్కిన్ పైన నుంచి నెక్ నుంచి లెగ్స్ దాకా వచ్చేది బాడీ అంతా. అలాంటిది ఒక్క స్పాట్ కూడా ఇప్పుడు లేదు. 1 monthలో దాదాపు 5th monthలో మొత్తం తగ్గిపోయింది. మొత్తం దానికై అదే, ఏ మెడిసిన్స్ లేకుండానే. నిజంగా అసలు ఏమి ఇచ్చి దేవుని నిజంగా నేను స్తుతించగలను, ఏమి ఇచ్చి నేను దేవుని రుణం తీర్చుకోగలను ఏమో తెలియదు. కానీ దేవుడు నిజంగా ప్రతి ఒక్క భయం నుంచి, బాధ నుంచి, మన ఆశ ప్రతిదీ దేవుడు గమనిస్తూ దాని నుంచి విడిపించి మనకి ఏదైతే మంచిదో మేలైనదో ఆలోచించి మన కోసం చేయగలవాడు దేవుడు ఒక్కడే. చాలా అద్భుతంగా దేవుడు చేశాడు. ఆ ఆపరేషన్ కూడా నేను చాలా భయపడ్డాను చెప్పాలంటే. ఫస్ట్ ఆపరేషన్ నాకు జనరల్ అనస్థీషియా చెప్పు నాకు తెలియలేదు. సెకండ్ది చాలా భయపడ్డాను నేను. సిజేరియన్ వెళ్ళాలి, సర్జరీకి వెళ్ళాలి అంటే భయపడినప్పుడు ఆ రోజు నేను చాలా ఏడ్చి ప్రార్థన చేశాను. ఆ 2 రోజులు, ఆ రోజు 7 o'clockకి వెళ్ళాలి, అడ్మిట్ అవ్వాలి. 5 నుంచి 6 దాకా ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభు నాకు ఈ భయం తీసేయి, ఈ భయం వద్దు నాకు, నేను ఇది ఎదుర్కోలేనేమో, నా వల్ల కాదేమో అంటూ నేను దేవుణ్ణి అడుగుతూనే ఉన్నా. ఆ రోజు నిజంగా నేను ఒకటే అడిగాను, నేను సంతోషంగా నవ్వుతూ లోపలికి వెళ్ళాలి, సంతోషంగా నేను బయటికి రావాలి, నాకు ఈ భయం తీసేయి అని అడిగినప్పుడు దేవుడు లోపలికి వెళ్ళాను. నిజంగా నాకు లోపల భయం ఉండేది కానీ నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోలేదు. అడుగుతూ ఉన్నాను, దేవుణ్ణి అడిగాను. థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆ డాక్టర్ కూడా ఆమె సర్జరీ చేస్తున్నప్పుడు దేవుని పాటలు పాడుతుంది. కుమ్మరి ఓ కుమ్మరి అని పాట పాడుతూ ఆవిడ సర్జరీ చేస్తుంటే నాకు నిజంగా దేవా ప్రభా నువ్వు ఎక్కడెక్కడ నన్ను అంటే దాన్ని బలపరచడానికి దేవుడు ఎక్కడెక్కడ ఆయన బిడ్డలను పెట్టున్నారని ఇద్దరు సర్జన్స్ పాటలు పాడుతున్నారు, దేవుని పాటలే పాడుతున్నారు త్రూఅవుట్ ఆ సర్జరీ అంతా. నాకు ఎంతో సంతోషము, ఆ సంతోషం ఆగలేదు నాకు. అదంతా సంతోషంగా నేను ఉన్నాను అది జరుగుతున్నప్పుడు కూడా. త్రూఅవుట్ నేను మేలుకొనే ఉన్నా, పాటలు వింటూనే. చాలా సంతోషం అనిపించింది. తర్వాత పాప పుట్టింది అని ఆవిడ అనౌన్స్ చేసినాక చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఇంకొక గిఫ్ట్ని ఇచ్చాడు. దేవునికి నిజంగా కృతజ్ఞతలు, వందనాలు, వేలాది స్తోత్రాలు.